అందరికీ నమస్కారం. నేను మీ బ్యాచిలర్ శర్వాణి. బ్యాచిలర్స్ చాలామంది ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వాళ్ళందరి కోసం ఈరోజు గార్లిక్ పాలక్ మష్రూమ్ కర్రీ రెసిపీ చూపించబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా వాటర్ని బాగా బాయిల్ చేయండి. అందులో ఒక కట్ట పాలకూర ఆకులను కట్ చేసి వేసుకోండి. పాలకూర ఆకులు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. దీన్ని 3-4 మినిట్స్ ఉడకనివ్వండి. తర్వాత పాలకూర ఆకులను తీసి చల్లటి వాటర్లో వేయండి. సేమ్ మళ్ళీ వాటర్ని బాయిల్ చేయండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి. వాటర్ బాయిల్ అయ్యాక 1 కప్ మష్రూమ్ని యాడ్ చేయండి. వీటిని కూడా 3-4 మినిట్స్ బాయిల్ అయ్యాక చల్లటి వాటర్లో వేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఉడికించిన పాలకూర ఆకులు, 3 పచ్చిమిర్చి వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 2 ఎండుమిర్చి, 2 స్పూన్స్ వెల్లుల్లి సన్నగా తరిగి వేయండి. వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అందులో 1.5 స్పూన్ జీలకర్ర వేయండి. ఇప్పుడు అందులో 1 ఆనియన్ సన్నగా తరిగి అందులో వేయండి. ఆనియన్ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక అందులో చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ ఆనియన్ సెపరేట్ అయింది కదండి. ఇప్పుడు 1/2 స్పూన్ ధనియాలు జీలకర్ర పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు పాలకూర పేస్ట్ని వేసి ఆనియన్స్ పేస్ట్ బాగా మిక్స్ అయ్యేలా కలిపి మూత పెట్టి 5-6 మినిట్స్ వరకు బాగా ఉడికించండి. ఇప్పుడు మష్రూమ్ ముక్కలు యాడ్ చేసి ఒకసారి కలిపి మూత పెట్టి 5-6 మినిట్స్ ఉడకనివ్వండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసి 2 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగు వేసి ఫ్రై చేయండి. ఇది ఫ్రై అయ్యాక దాన్ని కర్రీ మీద యాడ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే పాలక్ గార్లిక్ మష్రూమ్ కర్రీ రెడీ అయ్యింది. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.